గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు అనిత, ఎదురుగారం నుంచి. ఈ బిజినెస్ ఎందుకంటే మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మనం బయట ఎన్ని బిజినెస్లు చేసినా అక్కడ ఇన్వెస్ట్మెంట్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ జీరో ఇన్వెస్ట్మెంట్ కాబట్టి జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి ఇక్కడ కాంపిటీషన్ లేదు, రిస్క్ లేదు. బయట బిజినెస్లు షాప్ ఓపెన్ చేస్తే బిజినెస్ అనేది నడుస్తుంది. ఇక్కడ అలాంటి భయం లేదు మనకు. అంటే తయారైన ప్రోడక్ట్స్ ఇక్కడ మనం వాడుకోవాలి, నచ్చితే 10 మందికి షేర్ చేయాలి. ఇది ఒక్కటి చేస్తే సరిపోతుంది. అయితే ఈ బిజినెస్ని ఎట్లా టేకప్ చేయొచ్చు అనేది పొద్దున సార్ చెప్పిండు కదా, మనకు దీపక్ సార్ చెప్పిండు. ఒక తల్లి ఉంది ఫ్యామిలీలో, తల్లిదండ్రులు ఉంటారు. అయితే 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి 2 పిల్లల్ని సేమ్ పెంచింది తల్లిదండ్రులు. ఎట్లా అంటే బట్టలు సేమ్ ఇచ్చింది, ఫుడ్ సేమ్ పెట్టింది, మళ్ళీ స్కూలు సేమ్ చెప్పించింది, అన్నీ సేమ్ చేసింది. కానీ పెద్దగా అయిన తర్వాత పెళ్ళిళ్ళు కూడా చేసింది వాళ్ళకి. కానీ వాళ్ళు ఒకరు రిచ్ అయ్యారు, ఒకరు పూర్ అయ్యారు. అంటే ఇక్కడ తమ్ముడు రిచ్ అయ్యాడు, అన్న పూర్ అయ్యాడు అనుకుంటే ఎవరు డిసిషన్ ఎట్లా తీసుకురాని పూర్ అయిన అతని దగ్గరికి మీడియా వాళ్ళు ఇట్లనే వెళ్తే వెళ్ళి అడిగితే నువ్వు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నావు అని అడిగింది. అంటే మా నాన్నని అన్నాడు. అంటే ఎందుకు అట్లా మీ నాన్నని అట్లా తీసుకున్నావు అంటే మా నాన్న తాగేవాడు, మా మమ్మీ కొట్టేవాడు, ఇట్లా ఆయన చూసి నేను నాకు అలవాట్లు నేర్చేసుకున్నా, అందుకే నేను ఇట్లా తయారైనా అని చెప్పింది. అయితే సేమ్ మళ్ళీ చిన్నతన దగ్గరికి వెళ్ళింది. చిన్న ఆయన దగ్గరికి వెళ్ళేసి రిచ్ ఆయన దగ్గరికి వెళ్ళేసి అడిగితే నువ్వు ఎవరిని దాంట్లో తీసుకున్నావు అని అడిగితే నేను మా డాడీనే తీసుకున్నా అని చెప్పింది. అంటే అతడు ఏం తీసుకున్నావు మరి ఎట్లా మీ అన్నయ్య అతను తీసుకోవడం వల్లనే కదా ఊరైండు, మరి నువ్వు ఎట్లా తీసుకున్నావు అంటే నేను మా మమ్మీని కొట్టడం చూసిన, నేను అలాంటి వర్క్ చేయవద్దు, నేను డ్రింక్ చేసేది మా నాన్నని చూసిన, నేను డ్రింక్ చేయొద్దు అంటే అతడు నెగిటివ్ తీసుకున్నాడు, ఇతడు పాజిటివ్ తీసుకున్నాడు. అంటే ఇక్కడ ఈ బిజినెస్లో మనం ఏది తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్ అయిపోతాం, పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్గా ఉంటాము. అయితే ఇక్కడ మన డిసిషన్ అనేది అందరికీ సేమ్ ఉంది కాబట్టి పాజిటివ్గా తీసుకొని పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా సక్సెస్ కావాలని నేను అనుకుంటున్నా. దానికి విషయం